ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ డిసెంబర్ 17 ఆదివారం, శోభకృత నామ సంవత్సరం, మార్గశిర మాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి పంచమి, నక్షత్రం శ్రవణం. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు చేపడతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. వివాదాలకు సంబంధించి విలువైన సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంకా తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేదాడుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇంటా బయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాల్లో చర్చలను కొలుస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంకా తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన వ్యవహారాల ఆటంకాలు తప్పవు. బంధువులతో మాట పట్టింపులు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. తదుపరి ధనుర్రాశి. ధనురాశి వారికి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. పాత బాకీలు వసూలవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారి కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు నిదానిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార సమస్యలు అధిగమిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్నాటి మిత్రులు కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. బంధువర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్తులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనుల్లో శ్రమ పడిన ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.